ఎమ్మెల్సీ చేరికలతో కాంగ్రెస్ లో జోష్ పెరిగింది. బీఆర్ఎస్ నేతలు ఒకరి తర్వాత ఒకరు కాంగ్రెస్ లో చేరుతున్నారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరారు. ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి కాంగ్రెస్ కండువా కప్పి గద్వాల విజయలక్ష్మిని పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పటికే ఉదయం కాంగ్రెస్ లో మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ చేరారు. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆయన కుమార్తె కడియం కావ్య చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో వీరికి ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అలాగే ఢిల్లీ వేదికగా కొంతమంది, ఏప్రిల్ 6న మరికొంతమంది కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. భారీగా కాంగ్రెస్ కండువాలు కప్పుకుంటున్నారు నాయకులు. ఇప్పటికే మేయర్ విజయలక్ష్మి అలాగే మరికొంతమంది కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సిద్ధార్థ లైవ్ లో అందిస్తారు. సిద్ధార్థ. థ్యాంక్ యూ విజయ చంద్రిక. చేరికల ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ వేగవంతం చేసింది. ఉదయం మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక కాసేపటి క్రితమే రేవంత్ నివాసంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక కాసేపట్లో కడియం శ్రీహరి, కడియం కావ్య రేవంత్ నివాసానికి వస్తారు. రేవంత్ నివాసంలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటారు. వరంగల్ పార్లమెంటు ఎంపీ సీటును కాంగ్రెస్ తరఫున కడియం కావ్య బరిలో దిగనుంది. సో మొత్తానికైతే కాంగ్రెస్ అనుకున్నటువంటి టార్గెట్ బీఆర్ఎస్ ను పూర్తిగా ఖాళీ చేయాలని కాంగ్రెస్ భావిస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఇప్పటికే పలు కీలకమైన నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉదయం నుంచి ఈరోజు ఉదయం మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, అదేవిధంగా జీహెచ్ఎంసీ మేయర్ కాసేపటి క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక మిగతా వాళ్ళు కూడా కడియం శ్రీహరి, కడియం కావ్య తన అనుచరులతో రేవంత్ నివాసానికి వచ్చి కాంగ్రెస్ కండువా కప్పుకొని ఇక కేకే ఇంటికి సాయంత్రం రేవంత్, అదేవిధంగా జానారెడ్డి కేకే నివాసానికి వెళ్తారు. ఆయన కాంగ్రెస్లోకి రమ్మని ఆహ్వానిస్తారు. అయితే కేకే మాత్రం సోనియా గాంధీ సమక్షంలో లేదంటే రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరితే బాగుంటుంది. ఎందుకంటే గతంలో ఆయన సిడబ్ల్యూసీ మెంబర్గా పనిచేశాడు కాబట్టి పెద్ద స్థాయి నేతలతో కాంగ్రెస్ పార్టీలో చేరితే బాగుంటుందని ఆయన భావిస్తున్నారు. ఈ రోజు ఆయనను కన్విన్స్ చేసి రేపు సిఈసి సమావేశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన సోనియా గాంధీ నేతృత్వంలో ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశం ఉంది. అయితే ఉదయం చేరినటువంటి పురాణం సతీష్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడుతాం. సరే, ఏంటి బీఆర్ఎస్ పార్టీలో ఒక వెలుగొందినటువంటి కీలక నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మీరు మాజీ ఎమ్మెల్సీగా ఉన్నారు, సిట్టింగ్ ఎంపీలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఒక్కరొక్కరుగా బీఆర్ఎస్ పార్టీని వదిలేస్తున్నారు. ఏంటి అసలు పార్టీలో ఏం జరుగుతుంది అక్కడ? అసలు టీఆర్ఎస్ పార్టీ పుట్టింది తెలంగాణ రాష్ట్రం కోసం, రాష్ట్ర అవతరణ కోసం, రాష్ట్రాన్ని సాధించి పెట్టేందుకు టీఆర్ఎస్ పార్టీ పుట్టింది. కానీ టీఆర్ఎస్ పార్టీ లోపల జరిగినటువంటి అవినీతి ఆరోపణలు, అవినీతి ఏదైతే బయటికి వస్తుందో, లక్షల కోట్ల రూపాయల అవినీతి, ఫోన్ ట్యాపింగ్, నిన్న యాదాద్రి టెంపుల్లో కూడా 400 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి బయటికి రావడం జరిగింది. ఇవన్నీ చూస్తే మరి వాళ్ళ తెలంగాణ తెచ్చుకున్నది ఆ కుటుంబం కోసమా, లేకపోతే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవటానికి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంక్షేమాన్ని అందించడానికా అని చెప్పి ఇవాళ విసిగి వేసారినటువంటి మన నాయకులందరూ కూడా ఆ కబంధ హస్తాల నుంచి బయటికి వచ్చి స్వేచ్ఛవాయువు పీల్చుకున్నట్టు ఇవాళ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ లోపల చేరుతున్నారు. దీంట్లో ఏమాత్రం పొరపాటు లేదు, ఏమాత్రం తప్పు లేదు. దీంట్లో గతంలో కేసీఆర్ చేసినటువంటి తప్పిదాలనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తప్పిదాలు చేస్తోంది. ఈ చేరేటువంటి నాయకులందరూ అధికారం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతారు అనే ఒక విమర్శ వస్తుంది. దీనిపై ఏం చెప్తారు? అధికారం ఎక్కడుంటే అక్కడికి పోయేటట్టే వ్యక్తిగతంగా నా విషయం లోపల నేను టీఆర్ఎస్ పార్టీ లోపల చేరినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. కానీ నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి రాలేదు. తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీకి పోయినా కానీ కాంగ్రెస్ పార్టీకి పోలేదు. నాకు అధికారం కోసం రాలేదు, అధికారం కోసం పోలేదు. కానీ ఇవాళ ఉద్యమ పార్టీగా ఉద్భవించినటువంటి పార్టీ ఇవాళ ఇన్ని లక్షల కోట్లు సంపాదించుకొని ఇవాళ లక్షల కోట్ల అవినీతి చేసి ఇవాళ తెలంగాణ తెచ్చుకున్నది ఎవరి కోసం? ఇవాళ ఎంతోమంది ఉద్యమకారులు తిండి లేకుండా, బట్టలు లేకుండా రోడ్లపైన పడిగాపులు కాస్తున్నారు. ఎవరికి ఇంటర్వ్యూ ఇయ్యడు, ఎవరిని కలవడు, ఎవరితో మాట్లాడరు, ఎవరి కష్ట సుఖాలు తెలుసుకోరు. ఇవాళ ఆ కుటుంబం ఒక్కటే బాగు చూసుకున్నారు. ఇవాళ ఏది చూసినా అవినీతిమయం, ఏ కోణంలో చూసినా కూడా టీఆర్ఎస్ పార్టీ కుంభకోణాలమయమే తప్పితే వేరే ఏది లేదు. ఇవాళ టానిక్ లోపల 300 కోట్ల ట్యాక్స్ ఎగ్గొట్టారు. ఇవాళ మన కాళేశ్వరం లోపల 1,00,000 కోట్ల అవినీతి, యాదాద్రి టెంపుల్ లోపల 400 కోట్ల అవినీతి,
ఫోన్ ట్యాపింగ్ ఏంటిది? ప్రైవేట్ లైఫ్లోకి కూడా చొచ్చుకొని ఎట్లా పోతారు మీరు? ప్రైవేట్ వాళ్ళ బెడ్రూమ్లలో కూడా చొచ్చుకొని పోతారా? మీరు వర్తకులను వదిలిపెట్టలే, రియాల్టర్లను వదిలిపెట్టలే, నగర వ్యాపారులను వదిలిపెట్టలే, ప్రతిపక్ష నాయకులను వదిలిపెట్టలే, మీ భార్యలను వదిలిపెట్టలేదు, తీరా మీ పార్టీ నాయకులను కూడా వదిలిపెట్టకుండా ఫోన్ ట్యాపింగ్ చేసి ఇవాళ హక్కులను కాలరాస్తున్నారు. ఖచ్చితంగా ఈ హక్కుల కాలరాతకు కారకులైనటువంటి ఎవరైతే మాజీ సీఎం గారు ఉన్నారో, కేటీఆర్ గారు ఉన్నారో, హరీష్ రావు గారు ఉన్నారో, ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా జైలుకు పంపాల్సినటువంటి సమయం ఇవాళ ఆసన్నమైందని చెప్పి చేరుతున్నటువంటి వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ ఏమైనా అష్యూరెన్స్ ఇస్తున్నారు? ఎందుకంటే మీరు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు వీరందరూ చేరుతున్నారు కదా, మీకు ఏమైనా అష్యూరెన్స్ ఇవ్వడం వల్ల చేరుతున్నారా? చూడు సిద్ధార్థ, మేము వస్తున్నది ఆశయం కోసం వస్తున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఆశయంతోనే వచ్చిన నేను, నా విషయంలో ఆశతో రాలే, కాంగ్రెస్ పార్టీకి ఆశయంతోనే వచ్చింది. ఇది మొత్తానికైతే బీఆర్ఎస్ లో ఉన్నటువంటి అటోక్రాటిక్ విధానాల వల్లనే తాము బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నామని చెప్తా ఉన్నారు. నిన్న కేకే కానీ కడియం శ్రీహరి కానీ బీఆర్ఎస్కి గ్రౌండ్ తగ్గిపోయింది, ఆ పార్టీని ఆదరించే వాళ్ళు లేరు, కార్యకర్తలు నాయకులు ఒక్కొక్కరుగా పార్టీని వదిలేసి కాంగ్రెస్ వైపు చూస్తున్నారని చెప్పారు. ఇక ప్రస్తుతం రేవంత్ నివాసం వద్ద మరి కాసేపట్లోనే కడియం శ్రీహరి, కడియం కావ్య తన మద్దతుదారులు తన అనుచరులతో వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. థ్యాంక్ యూ.